వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. పుంగనూరులో విషపూరిత చికెన్ ఎక్కడ కొంటున్నారనేది ఒక్కసారి గమనించండి. నేనేం మాట్లాడను, ఈ వీడియో చూపించిన తర్వాతే 2 ముక్కలు మాట్లాడతా, ఆ తర్వాత నిర్ణయం మీదే. అందరికీ నమస్కారం అన్నమాట. ఈరోజు మా అన్న కుమ్మరిలో మా అన్న ఇంట్లో వాళ్ళ నాన్న దినోత్సవంగా చికెన్ 40 కేజీలు చికెన్ జఫరుల్లా అంగిలో తీసుకోవడం జరిగింది అనమాట. వాళ్ళు ఎన్ని రోజులు ఇంకా స్టోర్ చేసినారో ఈ చికెన్, ఎన్ని రోజులు ఇంకా స్టోర్ చేసినారో ఒక్కొక్క పీస్ ఒక్కోలాగా ఉంది చూడండి. దీన్ని అడిగేదానికి చికెన్ షాప్ లోకి వచ్చినాము. ఎందుకు అంటే వాళ్ళు ఏం మనసులో పెట్టుకొని చేసినారు మాకైతే తెలియదు. నార్మల్ గా హిందూ సాంప్రదాయంలో దినాల్లో తిన్నామంటే పాయిజన్ అయిపోతుంది, అదైపోతుంది ఒక మాట ఉందన్నమాట. దాన్ని ఏమన్నా నిజం చేయాలనేసా లేకపోతే ఎందుకు ఇబ్బంది చేసినా మాకు తెలియదు. ఫోన్ చేస్తే మేము చికెన్ చెన్నైకి పంపించినాము, దాంతో మిగిలిన మీకు ఇచ్చినాము అని చెప్పినారు. ఫోన్ లో అడిగేదానికి షాప్ లో వచ్చి అడిగితే ఓనర్తో మాట్లాడుతా అంటే పక్కలో ఎవరో పని చేసే వర్కర్ వచ్చి చేతి చూపిస్తారు మా పక్క. ఏం హిందువులు అంటే అంత హీలనా మీకు? అంగిలో వచ్చి మేము వేసుకునే షర్టు పోయింది అనుకో, ఒకవేళ పర్వాలే మార్చుకునేద్దాం, ఒక డబ్బులు ఇచ్చి ఈకపోయినా పర్వాలే. కడుపుకునే తిండి దినాల్లో 100 మంది నుంచి 150 మంది మా శక్తాంతరం ఎంతమందిని పిలిచి తృప్తిగా భోజనాలు పెట్టాం వాళ్ళకి. మా ఇంటికి వచ్చి ఈ కార్యంలో తిన్నారు అంటే ఎంత చెడ్డపేరు వస్తుంది. ఏం చేయాలని చెప్పి మీరు చేశారు, మాకు ఇష్టం సరిపా. ఇలాంటి చికెన్ రోజు పుంగుల్లో అందరికి ఇస్తున్నారా? దయ ఉంచి సిగ్గు మారం ఉంటే ఎవరైనా సరే ఈ జఫర్లో చికెన్ కొనద్దండి. ఎందుకంటే 30-40 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతాడు చికెన్, 30-40 రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతాడు. ఎందుకంటే మంచి చికెన్ ఇస్తాడని. కానీ ఆ నమ్మకం వీడి పోగొట్టుకోన్నాడు, ఆ నమ్మకం ఈరోజు పోగొట్టుకోన్నాడు వీడు. అయిపోయింది. సో పొంగనూరు పట్టణం అదనమాట విషయం. జఫరుల్లా చికెన్ 30-40 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, క్వాలిటీగా ఇస్తాడనుకొని నమ్మిండ్రు. అయినా మిమ్మల్ని కూడా అడుగుతున్నా అన్న, పెద్దలకు పెడతారు కదా దినాలకు సంబంధించి, అంటే పెద్దలకు పెడతారు కదా, పెద్దలకు పెట్టింది మన పూర్వాచార ప్రకారం ఉన్న జట్కా పద్ధతిలో చికెన్ పెడతావా, లేకపోతే నువ్వు హలాల్ చేసిన చికెన్ పెడతావా? ఆడే నువ్వు తప్పు చేసినావు కదన్నా. జఫరుల్లా చికెన్ని నువ్వెందుకు నమ్మినావు? నేను పెద్దోళ్ళకు పెడతానా, మా దగ్గర జట్కా చేసేది ఎక్కడుంది, నా పద్ధతి నా ఆచారం ప్రకారమే పెట్టాలి అని అనుకోవాలి కదా. అనుకోకుండా ఈ జఫరుల్లా లాంటి గాడిని నమ్ముకుంటే గిట్నే ఉంటుంది. ఇంకో మాట అన్నావు అన్న, మస్తు మాట అన్నావు. హిందువులలో ఇట్లా దినాలకు వచ్చినప్పుడు తింటే కొంచెం ఫుడ్ పాయిజన్ అయింది, ఇట్లాంటి అన్ని మాటలు వస్తుంటాయి. ఇక అట్లా ధర్మం మీద కొంచెం ద్వేషం వస్తుంది, గట్లా కల్పించడం కోసమని నువ్వు ఏమన్నా చేసి ఉండొచ్చు అని. అయితే గీడ కూడా ఒక క్లారిటీ ఇస్తా అన్న. పెద్దలకు పెట్టినప్పుడు లేకపోతే దినాలకు వచ్చినప్పుడు తింటే ఫుడ్ పాయిజన్ ఏం కాదన్న. కాకపోతే దినాలకు చేసే వంటలు ఎక్కువ వంటలు ఉంటాయి కాబట్టి అవన్నీ బగ్గా తినేసరికి అరగక కట్లవుతుంది. అంతేగాని పెద్దోళ్ళకు పెట్టి తిన్నంత మాత్రాన ఏం కాదు. మనం ఏడగొంటున్నామని చూడాలా. అది చికెను మటనే కాదు, కూరగాయలైనా పూలైనా పండ్లైనా ఇంట్లో సామాగ్రి అయినా ఎవరి దగ్గర కొంటున్నాం అని గమనించి కొనాలా. గమనించి కొనకపోతే ఇగో గిట్నే నువ్వు మాట్లాడుతుంటే ఓ పక్క నుంచి పోలీస్ సైరన్ వస్తుంది, మరో పక్క నుంచి గుంపుగా క్యాపులు పెట్టిన వాళ్ళు వస్తారు. చుట్టుపక్కన మీ అమ్మ అయ్యా అరే బిడ్డ ఎందుకు పోతే పోనీలే అని బాధపడతారు. కానీ ఒకటి మాత్రం నువ్వు చెప్పిన విషయం నిజమన్నా, బట్టల విషయంలోనూ ఇంకో విషయంలోనూ నష్టపోయినామంటే పోతే పోనీలే అనుకుంటాం. తినే తిండిని కూడా వీళ్ళు ఆగం చేస్తాండ్రు. అంటే వీళ్ళ మనసులో ఎంత విషయం పెట్టుకొని చేస్తాండ్రు అని నువ్వు అడిగిన క్వశ్చన్ అయితే మస్త్ అన్న. ఇక గింతకంటే నేనేం చెప్పను. గిది చూసిన తర్వాత మీరేమంటారో చెప్పండి. కొనేటప్పుడు జాగ్రత్తగా చూస్తారా లేదా? అండ్ ఇంకొకటి, మాంసం తినే ప్రతి ఒక్కరికి చెప్తానండి, జట్కా పద్ధతిలో చేస్తే మాత్రమే హిందువులు కొనండి, హలాల్ని వ్యతిరేకించండి, అది మీ మంచి కోసం. ఇక ఇంతకంటే నేనేం చెప్పా, మీరేం చెప్తారా కామెంట్ సెక్షన్లోనే ఎదురు చూస్తా. కామెంట్లలో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. మీరు చేసే సబ్స్క్రిప్షన్స్, లైక్స్, షేర్స్ మాత్రమే ఈ ఛానల్స్కి కొండంత బలం. కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇక ఆర్థికంగా మీరు చేసే ఒక్క చిన్న రూపాయి అయినా మా ఛానల్కి చాలా చాలా చేయుతగా ఉంటుంది. ఆర్థికంగా సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ప్లీజ్ దయచేసి మీకు తోచిన సహాయాన్ని అందించండి. సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి.
వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.